శాఖానోనికి శరం తక్కువ అన్నట్టు లేవలేక సావలేకున్న పాకిస్తాన్ దేశమట మన దేశాన్ని ఓడిస్తుందట. ఆ దేశ ప్రధానమంత్రి పదవిలుగా పెడుతున్న షేహబాజ్ షరీఫ్ మన దేశం కంటే పాకిస్తాన్ ను ఎక్కువ డెవలప్ చేస్తా అని షరతు కట్టుకున్నాడు. భారత్ ను ఓడించకపోతే నా పేరు షేహబాజ్ షరీఫే కాదని ప్రతిజ్ఞ చేసిండు. మంచిదే, అక్కడి జనం మేలు కోరి మంచి పనులు చేస్తా అంటే ఇంకా మంచిదే గాని భారతదేశంతోని పోటీ పెట్టుకొని ఓడిస్తా అని పొంకనాలు కొట్టుడే మంచిగా లేదు. ఇప్పటికే మన దేశం జర్మనీ, జపాన్ దేశాలను దాటేసి అమెరికా, చైనా దేశాల తర్వాత నిలిచేందుకు తయారుగున్నది. అసోంటి మన దేశంతోని పాకిస్తాన్ పోటీ పడతాననుడే చిత్రమైన ముచ్చట. నక్కకు నాగలోకి అనుకున్న తేడా ఉంటది. ఆ షరీఫ్ మాటలు ఇన్నోళ్ళు పక్కున నవ్వే తట్టు ప్రతిజ్ఞ చేసిండు. రోజు గడిచేతానికే ప్రపంచ బ్యాంకు దగ్గర చెయ్యి జాపి అయ్యా బాంచన్ మాకు పూట గడుస్తలేదు, కొద్దిగా అప్పు ఇయ్యుండ్రి అని బొచ్చ పట్టుకొని అడుక్కునే దేశము. అప్పుడప్పుడు అక్కడ జనాలు ఆకలికి చచ్చిపోతుంటే పాత పగలన్నీ మర్చిపోయి మన దేశం గోధుమలు పంపించింది. అసోంటి దేశాన్ని డెవలప్మెంట్ లో ఓడిస్తా అని చెప్పుడే పెగ్గలకు పోయి ఛాలెంజ్లు ఇసురుడే నవ్వుల పాలయ్యే ముచ్చట. ఏదో అక్కడి ప్రజలను రెచ్చగొట్టడానికి మాట్లాడిండు గాని షరీఫ్ తరం కాదు కదా. ఇంకో 4 తరాలు ఉట్టి చచ్చిన మన దేశం డెవలప్ ను దాటిపోవడం జరగని పని. ఒకవేళ ఆ ప్రయత్నం గట్టిగా జరిగినా మన దేశం చైనా, అమెరికా దేశాలను దాటి నంబర్ 1 స్థానంకు పోకుంటా అట్లనే ఉంటదా? కాబట్టి తాటాకు సప్పులతోని కుందెళ్ళని కాదు కదా, ఏనుగును భయపెడదాం అనుకుంటే కుదరని పని. కాబట్టి నోరు మూసుకొని మీ దేశం ప్రజలు ఆకలికి జావకుంటుండే ఉపాయం ఏదైనా చేయుండ్రి తప్ప మా దేశంతోని పోటీ పెట్టుకొని బొక్కబోర్ల వడకుండ్రి. ఏమంటున్నాం?